హలో, నేను మిస్ రావు. ఏ ప్రభుత్వానికైనా ఎడ్యుకేషన్ సిస్టంలో 3 పోస్టులు ఇంపార్టెంట్. అందులో 1 చీఫ్ సెక్రటరీ, 2 డీజీపీ, 3 ఇంటెలిజెన్స్ చీఫ్. సో ఈ 3 పోస్టులు కనుక కరెక్ట్గా అధికారులు కనుక నియమించుకోగలిగితే ఆ సీఎం సక్సెస్ అయినట్టే. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం కాబోతూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ అలాగే డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఎవరు అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఫస్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఇప్పుడు సుబ్రహ్మణ్యాన్ని అపాయింట్ చేయబోతూ ఉన్నారు అనేది వినిపిస్తూ ఉంది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో అలాగే పోలీసు వర్గాల్లో కూడా. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దగ్గర పని చేయలేక దాదాపు లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయినటువంటి సుబ్రహ్మణ్యం మళ్ళా తిరిగి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు పోలీసు వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తున్నటువంటి ఒక టాక్. ఇంతకీ ఆ సుబ్రహ్మణ్యం ఎవరు, ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో 1994 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి సుబ్రహ్మణ్యం ప్రొఫైల్ మనం పరిశీలిస్తే 94 బ్యాచ్లో ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. 96లో ఇక్కడ జాయినింగ్ అయ్యారు. ఆయన ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 96లో ఏఎస్పీ జగిత్యాల కరీంనగర్ చేశారు ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 98లో ఆయన మళ్ళా ఇక్కడ కమాండర్ గ్రే హౌండ్స్ చేశారు. 98లో ఇక్కడ కమాండర్గా గ్రే హౌండ్స్ చేశారు అని అంటే ఆయనకి తీవ్రవాదం లేదా నక్సలిజాన్ని అణచివేయటంలో ఆయనకి ట్రాక్ రికార్డ్ ఉంది. అలాగే 98లో స్క్వాడ్ కమాండర్ గ్రే హౌండ్స్గా చేశాడు. అసాల్ట్ కమాండర్ గ్రే హౌండ్స్గా అదే సంవత్సరం చేశారు. తర్వాత మళ్ళీ 98కి వచ్చేసరికి ఓఎస్డి నిజామాబాద్ చేశారు. 99లో అలైన్మెంట్ ఆఫ్ జాయినింగ్ టైం అంటే జాయినింగ్ మళ్ళీ పోస్ట్ తిరిగి జాయిన్ అవుట్ అయిన టైము. తర్వాత 2000కి వచ్చేసప్పటికి అడిషనల్ ఎస్పీ విశాఖపట్నం రూరల్ చేశారు. 2000కి వచ్చేటప్పటికి ఎస్పీ మహబూబ్ నగర్ చేశారు. 2000లో మళ్ళీ కొంచెం ఈ పోస్టింగ్ సంబంధించినటువంటి అలైన్మెంట్కి సంబంధించిన టైం 2000 నుంచి 2002 వరకు వచ్చింది. 2002లో ఎస్పీ జిఆర్పి గుంతకల్ చేశారు ఆయన. అలాగే సేమ్ అదే సంవత్సరంలో ఆయన 2002 నుంచి 2003 వరకు కమాండెంట్ ఏపీఎస్పీ బెటాలియన్ కాకినాడకు చేశారు. 2003లో నల్గొండ ఎస్పీగా పనిచేశారు. 2004లో మళ్ళా అలైన్మెంట్ ఆఫ్ జాయినింగ్ కొంత జాయినింగ్ టైం తీసుకున్నారు ఆయన 2003, 2004 అంటే ఇక్కడ వరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది ఆల్మోస్ట్. సో ఎస్పీ నల్గొండ చేశారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. ఆ తర్వాత 2004లో ప్రభుత్వం మారింది. తర్వాత మళ్ళీ 2004 నుంచి 2005 వరకు గ్రూప్ కమాండర్ గ్రే హౌండ్స్ వెళ్ళారు. 2005లో ప్రకాశం జిల్లా ఎస్పీగా చేశారు. అప్పుడే నాకు తెలిసినంత వరకు నేను కూడా అప్పుడు ఒక పేపర్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. అప్పుడు ఆయన గ్రీన్ కోబ్రా అని చెప్పి నక్సలైట్లకు వ్యతిరేకంగా ఒక టీంని తయారు చేశారు ఆయన. సో 2007 మళ్ళీ అలైన్మెంట్ జాయినింగ్ టైం తీసుకున్నారు. ఇక్కడ మళ్ళా 2007 నుంచి 2008 వరకు ఎస్పీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ చేశారు. సో ఇంటెలిజెన్స్ ఎస్పీగా చేశారు హైదరాబాద్లో. 2008 నుంచి 2009 వరకు ఐజీపీగా ఇక్కడ చేశారు. గ్రే హౌండ్స్ అనుకుంటా ఇది కూడా విఎండ్ఈ జిఏ హైదరాబాద్. తర్వాత 2009 నుంచి 2012 వరకు డిఐజీపీ ఐజీ ఇంటెలిజెన్స్ చేశారు. సో 2012 నుంచి 2019 వరకు కూడా ఇంటెలిజెన్స్ ఐజీపీగా చేశారు. 2015 నుంచి 2019 వరకు కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చేశారు. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు పీరియడ్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ 2019 నుంచి మళ్ళీ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ చేశారు. 2019 నుంచి వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. 2019 చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ 2019లో. అంటే 2019 నుంచి ఆయన వెయిట్ చేస్తున్నారు పోస్టింగ్కి. 2020కి వచ్చిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రైల్వేస్కి పోస్టింగ్ ఇచ్చారు. ఆ పోస్టింగ్లో ఉన్నారు. ఇప్పుడు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్గనైజేషన్ అండ్ కోఆర్డినేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా రాబోతున్నారు. 2020 నుంచి ఆయన ఆల్మోస్ట్ లూప్ హోల్లో ఉన్నారు. సో అక్కడ ఆయన ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన సైట్ వెళ్ళిపోయారు. అంటే
పోస్టుల్లో లేకుండా ప్రత్యేకించి ఆయన మొత్తం టెన్యూర్ తీసుకుంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ దాంట్లోనే చేసిన అనుభవం ఎక్కువగా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు బాలసుబ్రహ్మణ్యాన్ని ఇంటెలిజెన్స్ చీఫ్గా చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో అనేది తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఆయన బదిలీ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ క్యాడరు అలాగే ఆంధ్రప్రదేశ్ క్యాడరు అనేది విభజన జరిగింది. ఆ విభజనలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి బాలసుబ్రహ్మణ్యాన్ని కేటాయించడం జరిగింది. సో ప్రధానంగా గుజరాత్లో సొహరబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో ఛార్జ్ షీట్లో ఈయన ప్రమేయం ఉంది. ఆ ఛార్జ్ షీట్ సొహరబుద్దీన్ కేసుకు సంబంధించి ఆల్రెడీ అమిత్ షా కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, కేంద్ర హోంశాఖ మంత్రిది. ఆ తర్వాత ఆయన మీద కేసు కూడా కొట్టేయడం జరిగింది. అలాంటి సంచలనమైనటువంటి కేసులో బాలసుబ్రహ్మణ్యం పేరు కూడా ఉంది. సాక్ష్యాలు లేని కారణంగా కేసు కొట్టేసింది ముంబై కోర్టు. సో ముంబై కోర్టు కేసు కొట్టేసిన తర్వాత సొహరబుద్దీన్ ఎన్కౌంటర్లో అప్పుడు అమిత్ షా అలాగే బాలసుబ్రహ్మణ్యానికి క్లీన్ చిట్ వచ్చింది. ఇంకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంటే 2014 అలాగే 19 టైంలో ఆయన రవాణా శాఖ కమిషనర్గా పనిచేశారు. ఆ సందర్భంగా రవాణా శాఖలో కూడా ఆయన సమర్థవంతంగా పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారిగా పేరుంది. సహజంగా ఐపీఎస్లు ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా పనిచేస్తూ ఉంటారు. రవాణా శాఖ లాంటి దాంట్లో కార్పొరేషన్లో పనిచేస్తూ ఉంటారు. అందులో భాగంగానే 2014-19 మధ్యలో రవాణా శాఖ కమిషనర్గా బాలసుబ్రహ్మణ్యం విధులు నిర్వహించారు. ఇక జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే అడిషనల్ డీజీగా ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు. బహుశా అది నాన్ ఫోకల్ పోస్ట్. నాన్ ఫోకల్ పోస్ట్కి జగన్మోహన్ రెడ్డి బాలసుబ్రహ్మణ్యాన్ని ఆయన బదిలీ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో వచ్చింది. అప్పుడు ఆయన్ని రైల్వే అడిషనల్ డీజీగా బదిలీ చేశారు. ఆ పోస్టింగ్కి ప్రాధాన్యత లేని పోస్ట్ ఇవ్వడంతో ఫీల్ అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం లాంగ్ లీవ్ మీద ఆయన వెళ్ళిపోయారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బాలసుబ్రహ్మణ్యం విధులకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, అప్రతిహతమైనటువంటి మెజారిటీని సాధించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా చరిత్రను సృష్టిస్తూ కూటమి అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. మిగిలినటువంటి 164 చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోవడం జరిగింది బలంగా. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. దీంతో ఈయన బాలసుబ్రహ్మణ్యానికి ప్రాధాన్యత పోస్టు వచ్చేటువంటి అవకాశం ఉంది, కీలకమైనటువంటి పోస్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో కూడా ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి నిఘా చీఫ్గా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది. గత అనుభవం కూడా బాలసుబ్రహ్మణ్యానికి ఉంది కాబట్టి ఆయనకి ఆ పోస్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడికి ఒక మంచి ఆఫీసర్గా ఒక గుర్తింపు ఉంది బాలసుబ్రహ్మణ్యానికి అనేటువంటిది ఒక టాక్ కూడా ఉంది. బట్ చంద్రబాబు నాయుడు దృష్టిలో ఎవరున్నారు ఏంటి అనేది ఇంకా బయటికి రావట్లేదు. పోలీసు వర్గాల్లో మాత్రం బాలసుబ్రహ్మణ్యం పేరు మాత్రం విస్తృతంగా వినిపిస్తుంది. అందుకే బాలసుబ్రహ్మణ్యం ఇంటెలిజెన్స్ చీఫ్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రొఫైల్గా మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు బాలసుబ్రహ్మణ్యానికి అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది. ఆయన సమర్థవంతమైనటువంటి అధికారిగా పేరుంది కాబట్టి అనేది వినిపిస్తుంది. వాస్తవంగా ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి పోస్టు. ముఖ్యమంత్రికి ప్రతిరోజు ఉదయం ఫీడ్ చేసేది కూడా ఇంటెలిజెన్స్ చీఫే. రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, అలాగే ఉగ్రవాదుల కదలికలు, తీవ్రవాదుల కదలికలతో పాటు రాష్ట్రంలో ఉండేటువంటి పొలిటికల్ సినారియోకి సంబంధించినటువంటి కొన్ని హింట్స్ ఈ పోలీసు ఇంటెలిజెన్స్ చీఫే ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సహజంగా ఎవ్రీడే ఉదయం ఇంటెలిజెన్స్ చీఫ్ తోటే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ తన పరిపాలనని ప్రారంభిస్తారు. అంతటి కీలకమైనటువంటి పోస్టు ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది. అలాంటి కీలకమైనటువంటి పోస్టులో బాలసుబ్రహ్మణ్యానికి అవకాశం లభిస్తుందనేది ఇప్పుడు వినిపిస్తుంది. 2014 నుంచి మనం చూస్తే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎలాంటి వాళ్ళని నియమించుకున్నారు, వాళ్ళు ఏ విధంగా చేశారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సీతారామంజన్ పెట్టుకున్నారు ఇంటెలిజెన్స్ చీఫ్గా, ఆయన ఏ విధంగా వ్యవహరించారు అనేది కూడా మనం అందరం కూడా చూసాం. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఫల్యం కావడానికి, జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోవడానికి కారణం ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టే.
ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కనుక ప్రజల నాడిని కరెక్ట్గా తెలియజేయగలిగితే, లేదా రాజకీయపరమైన పరిణామాలను కనుక కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయగలిగితే జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. అందుకే ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది చాలా ప్రధానమైనటువంటి పోస్టు. ఆ పోస్టులో బాలసుబ్రహ్మణ్యాన్ని నియమించుకున్నటువంటి అవకాశం ఉందంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి, లాంగ్ లీవ్లో వెళ్ళిపోయినటువంటి బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. ఆయనే ఇంటెలిజెన్స్ చీఫ్గా అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఆయన సీనియారిటీలో కూడా ఆయన చూస్తే కనుక గతంలో ఐజీగా ఇంటెలిజెన్స్కి పనిచేసినటువంటి అనుభవం ఉంది ఉమ్మడి ఏపీలో. సో ఉమ్మడి ఏపీలో అప్పట్లో తీవ్రవాదం అదంతా కూడా కొంచెం ఎక్కువ ఉండేది. అయినప్పటికీ కూడా ఆయన సమర్థవంతంగా ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేశారని చెప్పి ఆయనకి గుడ్ ట్రాక్ రికార్డు ఉంది. సాధారణంగా ఐఏఎస్లు ఐపీఎస్లకి ట్రాక్ రికార్డుని బేస్ చేసుకొని కీలకమైనటువంటి బాధ్యతలను అప్పచెప్తూ ఉంటారు పాలకులు. సో ఇప్పుడు 1994 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం సమర్థవంతమైనటువంటి నాయకుడిగా ఆయనకి ట్రాక్ రికార్డు ఉంది. సో ఆ ట్రాక్ రికార్డుని చూసినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయనకి కీలకమైనటువంటి బాధ్యతలను అప్పచెప్పేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు ప్రభుత్వం మారుతుంది కాబట్టి 2019 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళు తెర వెనక్కి పోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమంది లీవ్ పెట్టి వెళ్ళి పోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే సిఐడి చీఫ్గా పనిచేసిన సంజయ్ లాంటి వాళ్ళు లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోవడానికి విదేశాలకి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డికి సొంత మనుషుల్లాగా పనిచేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఒక చట్టబద్ధంగా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి, ప్రత్యేకించి ఐపీఎస్కి ఉన్నటువంటి పవర్స్ను ఉపయోగించి పరిపాలనను సక్రమంగా ముందుకు తీసుకెళ్ళడానికి, ఆ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ను సరిగ్గా నడపడానికి ఈ ఇంటెలిజెన్స్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి నిబంధనల ప్రకారం పనిచేసేటువంటి, చట్టబద్ధంగా పనిచేసేటువంటి అధికారిగా సుబ్రహ్మణ్యానికి పేరుంది. కాబట్టి పోలీసు వర్గాల్లో కూడా అలాంటి ఒపీనియన్ ఉంది. ఆయన ట్రాక్ రికార్డు కూడా ఉన్నతంగా ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యానికి ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో బాలసుబ్రహ్మణ్యం గతంలో కూడా ఆయన సమర్థవంతమైన అధికారిక ట్రాక్ రికార్డు ఉన్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు ఆయన్ని ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టుకుంటారా, లేదంటే ఇది ఒక ఆప్షన్ మాత్రమేనా అనేది ఇప్పుడు చర్చ అయితే జరుగుతుంది.